5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారి కొత్త ఇల్లు ఆల్రెడీ శంకుస్థాపన జరిగిపోయింది. ఈ రోజు వెలగపూడిలోని ఏపీ సెక్రటేరియట్కు సమీపంలో సుమారు 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని ఉండవెల్లిలో ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నారు. లింగంనేనికి సంబంధించి అద్దెల్లో లీజుకి సంబంధించి అయితే ఇప్పుడు ఆయన సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే 5 ఎకరాల స్థలంలో తాజాగా శంకుస్థాపన కార్యక్రమం అయితే జరిగింది. రాజధాని అమరావతితో పాటు తన సొంత ఇంటిని కూడా నిర్మించాలని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. వెలగపూడి సచివాలయం వెనక భాగాన E9 రోడ్డుకు ఆనుకొని ఆయన సొంత ఇంటిని నిర్మిస్తున్నారు. సుమారు 5 ఎకరాల స్థలంలో ఇల్లు కోసం 1455 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. G+1లో చంద్రబాబు ఇల్లు నిర్మించబోతున్నారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి ఉండవిల్లులో ఉన్న అద్దె ఇంటి నుంచి ఆయన షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించి తాజాగా శంకుస్థాపన అయింది. చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరితో పాటు నారా లోకేష్, అలాగే నారా లోకేష్ గారి సతీమణి బ్రాహ్మణి, అలాగే ఆయన కుమారుడు దేవాంశు వీళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమం అయితే పూర్తి చేశారు. ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు ఆంధ్రప్రదేశ్లో అనుకుంటున్న నేపథ్యంలో అప్పుడు ఆ మధ్యన కుప్పం దగ్గర ఏదో ఇల్లు కట్టే ప్రయత్నం చేశారు అనేది ప్రారంభించారనేది ఇప్పుడు తాజాగా అమరావతి ప్రాంతంలో కూడా ఇక్కడే ఇంకా ముఖ్యమంత్రి నివాసం అయితే ఆయన సమకూర్చుకుంటున్నారు. దాదాపు ఏడాదిన్నరలో ఆ ఇల్లు కూడా రెడీ అయిపోబోతుందట. అంటే మొన్నటి వరకు హైదరాబాద్లోనే ఉంటారు. హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఇల్లు ఉంది. ఇక్కడ కూడా ఒక భారీ ఇల్లునైతే ఏర్పాటు చేస్తున్నారు.